నెల్లూరు జిల్లాలో కిలాడి లేడి ఘరానా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఇక బత్తల రజితా చౌదరి అలియాస్ రమ్య సోషల్ మీడియాలో రకరకాల పేర్లతో పరిచయాలు పెంచుకొని మోసాలకు పాల్పడుతోంది. ప్రముఖ బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ ఐడి కార్డులు, అపాయింట్మెంట్ ఆర్డర్లతో 10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ను కలిసినటువంటి బాధితులు తమ బాధను మొరపెట్టుకున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బాధితులు ఉన్నట్లు సమాచారం. ఇక బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఇక కిలాడి లేడి మోసాలకు సంబంధించినటువంటి బాధితులు మొరపెట్టుకున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, దాదాపు ఎంతమంది వరకు మోసపోయారు? అలాగే ఇప్పటివరకు ఏమైనా అమౌంట్ ఏమైనా రికవరీ అయిందా? పోలీసులు ఏమంటున్నారు? మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కిలాడి లేడీ ఘరానా మోసాలు వెలుగు చూశాయి. అయితే ఒక్కొక్క ఘరానా మోసం చూస్తే ఎంతటి భారీ ఘరానా మోసాలకు పాల్పడతారంటూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా ఈ యొక్క లేడీ ఎవరైతే ఉన్నారో పలువురు ఎవరైతే యువకులు కాడి నుంచి దాదాపు 10 కోట్ల రూపాయల వరకు కూడా టోకరా వేసి జాబులు పేరిట ప్రధానంగా సోషల్ మీడియాలో రకరకాల పేర్లతో పరిచయాలు విస్తృతం చేసుకొని ప్రముఖ బ్యాంకులో ఏదైతే ఎస్బీఐ లాంటి కోటక్ మహేంద్ర బ్యాంకు లాంటి వాటిల్లో ఆఫీసర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆ కిలాడి లేడీ ఎవరైతే బత్తల రజితా చౌదరి అలియాస్ రమ్య బురిడి ఏదైతే రమ్య ఉన్నారో సో ఆమె గత కొంతకాలంగా తనకు తెలిసినటువంటి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి తరుణంలో క్లాస్మేట్స్ అయి ఉండొచ్చు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఇటు కొంతమంది పరిచయాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రధానంగా నెల్లూరులోనే దాదాపు ఆమె యొక్క బాధితులు 10 మంది దాకా ఉన్నారు. 10 మంది దగ్గర దాదాపు 10 కోట్ల పైగా కూడా వసూలు చేసి పలు కేసులు కూడా ఆయా పోలీస్ స్టేషన్ నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. నకిలీ ఐడి కార్డులు, అపాయింట్మెంట్లు, ఆర్డర్లతో మోసాలు చేసి వాళ్ళకు ఏదైతే ఐడి కార్డు పంపించడం, అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్ ని మోసపూర్తిగా పంపించడం, ఇలాంటి మోసపూర్తి పంపించినటువంటి వాటి మీద పూర్తి దాదాపు కూడా విడతల వారిగా కూడా అమౌంట్లు తీసుకొని ఆ కిలాడి లేడీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లేడీకి సంబంధించిన దాదాపు 10 కోట్ల పైగా కూడా ఏదైతే మోసపోయినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే నెల్లూరుకు సంబంధించి ఎస్పీ కృష్ణకాంత్ ని కలిసి మొరపెట్టుకున్న బాధితులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కిలాడి లేడీ ఎక్కడుంది, ఆమె పరారిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమెకి సహకరించినటువంటి మేనమామ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళిద్దరు కలిసి ఈ యొక్క పన్నాగం పంది దాదాపు కూడా వసూలు చేసినటువంటి దాదాపు ఈ కోట్ల రూపాయలు ఇంతవరకు రికవర్ కూడా చేయలేకపోయారు పోలీసులు. దాదాపు 1 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ఈ కేసులో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా పురోగతి సాధించలేకపోవడంతో బాధితులంతా కూడా ఆవేదన చెందుతున్నారు ఇప్పటికే. థ్యాంక్ యూ నరేష్.